హైదరాబాద్లోని ఎల్బీ నగర్లోని కొత్తపేట పరిధిలో ఉన్న రోడ్ల మీద ఏవైతే ఫుట్పాత్ల మీద ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులపై హైడ్రా కూల్చివేతలు అనేవి మొదలైనవి. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే హైడ్రా కూల్చివేతలు ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కూల్చివేతలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే ఎల్బీ నగర్ పరిధిలోని కొత్తపేట రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు తీసుకునే బళ్ళు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ చిన్న చిన్న వ్యాపార స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చే విధంగా ఎల్బీ నగర్ పోలీసులు దగ్గరుండి మరి కూడా ఒక జేసీబీని పెట్టి అవన్నీ కూడా తీసివేసి కూల్చివేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణం అనేటట్టు పక్కన ఆ సంబంధిత చిరు వ్యాపారస్తులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుందని మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే హైడ్రా అనేది తెలంగాణలో ఎంత వరకు కూడా ప్రపంచం సృష్టిస్తుంది అనేది మనకైతే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా హైడ్రాని వ్యతిరేకించడం తప్పితే ఎవరు కూడా హైడ్రా వల్ల మేలు జరుగుద్ది అనేటట్టు ఎవరు కూడా ప్రస్తావించడం జరగట్లేదు. ఇప్పటికే కూడా హైదరాబాద్లో ఎప్పటి నుంచో కూడా కష్టపడి వాళ్ళ రూపాయి కూడా కూడబెట్టి ఏదైతే హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలనే కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేరిన దాన్ని పూర్తిగా ఒక్కసారి సమాధి చేసినట్టయితే హైడ్రా అనేది వాళ్ళ మీద విరుచుకుపడడం జరిగింది. గతంలో కూడా మనం ఆల్రెడీ చూసాం. చాలా ఏరియాల్లో అక్రమ కట్టడాలు అనేటట్టు డూప్లెక్స్ బిల్డింగ్లే కానీ, లేదంటే అపార్ట్మెంట్సే కానీ, కొన్ని కాలేజీలకు సంబంధించి కానీ, కొన్ని పెద్ద వ్యవస్థలకు సంబంధించిన బిల్డింగ్లే కానీ, లేదంటే ప్రభుత్వ పార్కులకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆక్రమించారనేటట్టు, లేదంటే ఫుట్పాత్లు అనేటట్టు, లేదంటే ఇలా రోడ్డు ప్రక్కన ఉన్న కొన్ని వ్యాపారాలకు సంబంధించిన ఏవైతే స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఎక్కడికెక్కడ కూడా కొంత నిరాశ అనేది ఎక్కువ అవుతుందని మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ హైడ్రా మీద ప్రజలు ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద ఎత్తున ఎగసిపడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఇటు మెయిన్గా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏదైతే సిటీ అవుట్స్కట్స్కి వస్తుందో ఏదైతే శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పోరంబోకు స్థలాలు ఉన్నాయో ఆక్రమించారు అనేటట్టు అక్కడ కూడా కొన్ని హైడ్రా కూల్చివేతలు కానీ, మెయిన్గా గతంలో చూసుకుంటే కొన్ని చోట్ల కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అనేటట్టు మనకైతే చాలా కీలకంగా తెలుస్తుంది. మరి ఈ రోజు తాజాగా చూసుకుంటే ఎల్బీ నగర్లో కొత్తపేటకు సంబంధించిన ఆ రోడ్డు ప్రక్కన ఏవైతే చిరు వ్యాపారస్తుల వాళ్ళ స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. కనీసం వాళ్ళకి ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా వాళ్ళ మీద సడన్గా పోలీస్ అధికారులే కానీ, ఇటు మెయిన్గా చూసుకుంటే సడన్గా ఇలా పోలీస్ అధికారులు అయితే జేసీబీని పెట్టి అవన్నీ కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు స్థానికంగా ఉన్న ఎవరైతే ఆ ప్రజలు కానీ ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కొంత వాళ్ళతో పోలీసులతో కానీ ఇటు హైడ్రా అధికారులతో కానీ చాలా కొంత వాగ్వాదానికి దిగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. కానీ ఏదేమైనా కానీ ఎంతమంది అడ్డుపడ్డా ఎంతమంది ఎన్ని చేసినా కానీ ఖచ్చితంగా హైడ్రా అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం మనమైతే చెప్పుకోవచ్చు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నా, ఎంతమంది కంట నీరు పెట్టుకున్నా కానీ, ఎంతమంది ఎవరు ఎన్ని పనులు చేసినా కానీ ఖచ్చితంగా హైడ్రా ఏదైతే అనుకుందో అది కూల్చివేయాలనుకుందో దాన్ని కూల్చివేయడం తప్పితే వేరే విషయం కానీ వేరే ప్రస్తావన లేకుండా వన్ సైడ్గా అవన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ హైడ్రా మీద ఎటువంటి తీవ్ర వ్యతిరేకత వస్తుంది, దీని మీద వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో అది ప్రభుత్వం మీద ఎంతవరకు కూడా పడుతుందని మనం అయితే చూడాలి. ఏదేమైనా సరే హైడ్రా అనేది హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ ఏదేమైనా కానీ హైడ్రా అనేది హైదరాబాద్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కొంత ఇబ్బందికరంగా గురి చేసే విధంగా వాళ్ళని ప్రెజర్ చేసే విధంగా వాళ్ళ జీవన ఆధారం ఏదైతే కొన్ని వ్యాపారాలే కానీ వాళ్ళ బ్రతుకుల మీద వాళ్ళు ఉండే ఇల్లుల మీద చూపించడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు మనకైతే కొంత క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో హైడ్రా ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.